సార్ చాలామంది కూడా మలబద్ధకం సమస్యతో బాధపడుతూ ఉంటారు. అంటే కొంతమంది చెప్పుకోలేరు బయటికి. ఇప్పటికీ కూడా కొంతమంది చెప్పుకోవడానికి సిగ్గుతోనో, లేకుంటే చెప్తే 10 మంది ఏమనుకుంటారో, నా చుట్టూ ఉన్న వాళ్ళు ఏమనుకుంటారో అని ఇట్లనే సఫర్ అవుతా ఉంటారు. సో దీనివల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయా? అసలు దీన్ని గుర్తించడం ఎలా? ఫస్ట్ దీన్ని గుర్తించడం ఎలా అనేది నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే. ఇప్పుడు డైలీ మనకు మోషన్ పాస్ అవ్వాలి. ఒకవేళ మనం డైలీ ఎళ్ళట్లేదు, విదిన్ 48 అవర్స్ మాక్సిమం ఒకసారన్నా మనం మోషన్ పాస్ చేయాలి. 48 అవర్స్‌లో మనకు మోషన్ రావట్లేదంటే అది మలబద్ధకంలాగా మనం కన్సిడర్ చేయొచ్చు. ఇక్కడ ఏమవుతుందంటే ఏదైతే మోషన్ వస్తుంది అది హార్డ్ అన్నా రావచ్చు, లేదంటే పాస్ చేయడానికి చాలా డిఫికల్టీ ఉండొచ్చు. ఈ పేషెంట్స్ ఏం చేస్తారు, ఎక్కువ ప్రెషర్ వేయడం స్టార్ట్ చేస్తారనమాట. ఏదైతే యానల్ కెనాల్ ఉంటుంది దాని మీద ఎక్కువ ప్రెషర్ పెట్టడం వల్ల అది డ్యామేజ్ అవ్వచ్చు. సో మలబద్ధకం ఒకవేళ చాలా రోజుల నుంచి ఉందంటే ఆ పేషెంట్లకు ఫ్యూచర్లో పైల్స్ రావచ్చు, ఓకే. ఫిషర్స్ రావచ్చు, ఫిస్చులా అనేది రావచ్చు. సో ఇవి కాంప్లికేషన్స్ అన్నమాట. మలబద్ధకం ఉంది చాలా రోజుల నుంచి, 6 నెలలు, 1 ఇయర్, 2 ఇయర్స్, 10 ఇయర్స్. ఇది ఎందుకు వస్తుందంటే ఫస్ట్ థింగ్ మనం కరెక్ట్ టైంకి తింటున్నామా లేదా. ఒకవేళ కరెక్ట్ టైంకి తినట్లేదంటే దానివల్ల మలబద్ధకం అనేది స్టార్ట్ అవుతుంది. ఒకవేళ మన డయట్లో ఎక్కువ ఫైబర్ లేదు, అంటే ఫ్రూట్స్లో ఫైబర్ ఎక్కువ ఉంటుంది, వెజిటేబుల్స్లో ఫైబర్ ఎక్కువ ఉంటుంది. సో ఇట్లా హై ఫైబర్ ఫుడ్ మీరు కరెక్ట్ కన్జ్యూమ్ చేస్తే మలబద్ధకం అనేది వచ్చే ఛాన్సెస్ ఏమో తగ్గుతాయి. థర్డ్ థింగ్ ఏంటంటే మీరు సరిగా నిద్రపోతున్నారా లేదా, ఎందుకంటే బాడీకి నిద్ర అనేది ఉండాలి. సరిగా నిద్రపోకపోతే కూడా మలబద్ధకం వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ప్లస్ ఇంకోటి ఇంపార్టెంట్ రీజన్ ఏంటంటే మలబద్ధకం రావడానికి, ఇప్పుడు ఇంతకుముందు అందరి ఇంట్లో ఇండియన్ టాయిలెట్స్ అనేది ఉంటుండే, కానీ ఇప్పుడు అందరి ఇంట్లో ఏమున్నాయి, వెస్టర్న్ టాయిలెట్స్ ఉన్నాయి. సో వెస్టర్న్ టాయిలెట్స్ వాడడం వల్ల ఏమవుతుందంటే మన ఏదైతే యానల్ కెనాల్ ఉంది అది సరిగా ఓపెన్ అవ్వదన్నమాట. అండ్ లోవర్ అబ్డామిన్ మీద ప్రెషర్ వేస్తుంది. ఇప్పుడు మనం కూర్చున్నాం, సో మన లోవర్ అబ్డామిన్ మీద ప్రెషర్ పడుతుందన్నమాట. ఒకవేళ ఇండియన్ టాయిలెట్ వాడితే అప్పర్ అబ్డామిన్ మీద ప్రెషర్ పడి అది అన్నీ ఏవైతే ఉన్నాయి అది కిందికి పుష్ చేస్తుంది అనమాట. కానీ ఇక్కడ రివర్స్ అవుతుంది. సో ఈ వెస్టర్న్ టాయిలెట్స్ వాడడం వల్ల కూడా చాలా వరకు మలబద్ధకం ప్రాబ్లం అనేది చాలా మందిలో స్టార్ట్ అయిపోయిందనమాట. ఇంకోటి ఇది కాకుండా ఇప్పుడు నేను చెప్పాను కదా, పైల్స్, ఫిషర్స్, ఫిస్చులా ఇవన్నీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయనేసి. కొందరికి ఏం హ్యాబిట్ అయిపోయింది, ఇప్పుడు టాయిలెట్కి వెళ్ళినప్పుడు ఫోన్ తీసుకొని వెళ్తారు టాయిలెట్కి, అక్కడ ఫోన్ బ్రౌజ్ చేయడం స్టార్ట్ చేస్తారు మోషన్ పాస్ చేసేటప్పుడు. దానివల్ల కూడా వాళ్ళకు కాన్స్టిపేషన్ రావచ్చు, పైల్స్ రావచ్చు లాంగ్ రన్లో. ఎందుకంటే మైండ్ అట్లా ఫిక్స్ అయిపోతుంది. అంటే వాళ్ళు 20 మినిట్స్ 30 మినిట్స్ కూడా వెళ్తారు బాత్రూంలో, అదే పొజిషన్లో కూర్చొని ఉంటారు ట్రయింగ్ టు పాస్ స్టూల్. సో దానివల్ల కూడా యానల్ రీజన్లో డ్యామేజ్ అవ్వచ్చు అనమాట. వాళ్ళకు మలబద్ధకం స్టార్ట్ అవ్వచ్చు, ఫిషర్ స్టార్ట్ అవ్వచ్చు, పైల్ స్టార్ట్ అవ్వచ్చు. అందుకే ఫోన్ బాత్రూమ్కి క్యారీ చేసుకొని వెళ్ళొద్దు. చాలామంది క్యారీ చేస్తున్నారు ఈ మధ్య. సో అది చాలా పెద్ద మిస్టేక్ అనమాట. సో అది కూడా ఆపాలి ఎవరైనా చేస్తున్నారంటే. సరే, ఈ మలబద్ధకాన్ని తగ్గించుకోవచ్చు అని అంటే ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మంచిది అంటారు? ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలంటే హై ఫైబర్ రిచ్ కంటెంట్ ఫుడ్స్ తీసుకోవాలి. ఇప్పుడు కుకుంబర్ ఉంది, క్యారెట్స్ ఉన్నాయి, బీట్రూట్ ఉన్నాయి. దీన్ని సాలెడ్ చేసుకొని ఎవ్రీడే తీసుకోండి. ఇవి కాకుండా మీరు గ్రీన్ వెజిటేబుల్స్ ఉంటాయి కదా, పాలకూర కానీ, తుంటికూర కానీ, ఏదన్నా డైలీ మీరు పప్పు చేసుకుంటే దాంట్లో యాడ్ చేసుకోండి, లేదంటే కూరల్లో యాడ్ చేసుకుంటే యాడ్ చేసుకోండి. ఎందుకంటే గ్రీన్ వెజిటేబుల్స్లో హై ఫైబర్ కూడా ఉంటుంది, వాటర్ ఉంటుంది, ప్లస్ దీంట్లో సెల్యులోజ్ అనేది ఉంటుంది. సెల్యులోజ్ ఒక టైప్ ఆఫ్ షుగర్ అనమాట. సో ఇది మన బాడీ డైజెస్ట్ చెయ్యదు, కానీ ఇది మన ఏదైతే మోషన్ పాస్ చేస్తాం దాన్ని సాఫ్ట్ చేయడానికి చాలా హెల్ప్ చేస్తుంది అనమాట. సో అందుకే గ్రీన్ వెజిటేబుల్స్ డెఫినెట్లీ మీరు డైట్లో ఇంక్లూడ్ చేసుకోండి. కొందరికి ఎలా ఉంటుంది, ఇప్పుడు మనం తెలంగాణలో ఉంటున్నాం, సో ఇక్కడ నాన్ వెజ్ చాలా ఎక్కువ తింటారు. నాన్ వెజ్ ఫుడ్ ఎక్కువ తినడం వల్ల పేషెంట్ డైజెషన్ చాలా డిస్టర్బ్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు నా దగ్గర 100 పైల్స్ పేషెంట్స్ వస్తే 90 పైల్స్ పేషెంట్స్ ఏమో నాన్ వెజిటేరియన్స్ ఉంటారు. అండ్ వీళ్ళు ఎట్లా వారంలో 5-6 రోజులు కూడా తినేవాళ్ళు ఉన్నారు. సో నాన్ వెజిటేరియన్ ఫుడ్ అనేది మనం తగ్గించుకోవాలి. వాటర్ కన్జంప్షన్ కరెక్ట్ ఉండాలి. అండ్ మనం ఇమీడియట్లీ ఫుడ్ తిన్న తర్వాత ఎక్కువ నీళ్ళు అనేది తీసుకోవద్దు. ఎందుకు తీసుకోవద్దు, ఒకవేళ మీరు ఎక్కువ నీళ్ళు తీసుకుంటున్నారనుకోండి,
స్టమక్లో 2 hours ఉండాలి ఫుడ్. స్టమక్ తర్వాత ఇంటెస్టైన్లో పోతుంది ఫుడ్. సో మీరు ఎక్కువ నీళ్లు తీసుకునేసరికి ఏమవుతుంది, అది సరిగా డైజెస్ట్ అవ్వకుండా ఇంటెస్టైన్స్లో వెళ్ళిపోతుంది. సో అందుకే వాళ్ళకు దీనివల్ల కూడా మలబద్ధకం అనేది స్టార్ట్ అవ్వచ్చు అనమాట. సో మలబద్ధకం స్టార్ట్ అవుతుంది, అది అక్కడితోటి ఆగదు. వేరే వేరే హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా మీ లైఫ్లో తీసుకొని వస్తుందన్నమాట. సో వాళ్ళకి మళ్ళీ ఎట్లా అయిపోతుంది సిచ్యువేషన్, సర్జరీ చేసుకోవాలన్నట్టు అయిపోతుంది. సో మీరు సర్జరీ చేసుకునే బదులు మీరు హోమియోపతి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి. నేను డయట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డయట్ అండ్ హోమియోపతి ట్రీట్మెంట్ తోటి మలబద్ధకం ఉన్న, పైల్స్ ఉన్న, ఫిషర్స్ ఉన్న, ఫిష్లా ఉన్న ఇవన్నీ సాల్వ్ అయిపోతాయి అన్నమాట. ఓకే సార్, ఇప్పుడు పైల్స్ అన్నారు, ఓన్లీ మలబద్ధకం వల్లనే వస్తుందా లేకుంటే ఇతర ఏవైనా కారణాలు ఉండొచ్చా? మలబద్ధకం వల్ల రావచ్చు, లేదంటే పైల్స్లో ఏమవుతుందంటే ఏదైతే సర్క్యులేషన్ అవ్వాలి వెయిన్స్లో అది సరిగా అవ్వదు. ఒకటే పోస్చర్లో కూర్చొని ఉండడం లేకపోతే నిల్చొని ఉండడం, దానివల్ల కూడా పైల్స్ అనేది వస్తుంది. ప్లస్ ఎక్కువ నాన్ వెజిటేరియన్ ఫుడ్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి పైల్స్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ అవి కాకుండా ఫిజికల్ యాక్టివిటీ లేదు. ఇప్పుడు మనం కూర్చొని ఉన్నామంటే మనం గ్రావిటీ మనకు లాగుతుంది కాబట్టి మనం కూర్చొనికి వస్తుంది. అట్లనే రెక్టల్ వాల్స్ ఏవైతే ఉంటాయి మన బాడీ పార్ట్స్ని కూడా లాగుతుంది కదా గ్రావిటీ కిందికి. అందుకే మనం రెగ్యులర్లీ పొజిషన్ చేంజ్ చేస్తూ ఉండాలి. సో ఇవి కొన్ని కారణాలు. దాని తర్వాత స్మోకర్స్ ఉంటారు, ఆల్కహాల్ ఉంటారు, వాళ్ళ డైజెషన్ కూడా డిస్టర్బ్ అయిపోతుంది. దానివల్ల కూడా పైల్స్ అనేది వచ్చే ఛాన్సెస్ అనేది పెరిగిపోతాయి అన్నమాట. సార్, ఇప్పుడు హోమియోపతి వల్ల ఇంత బెనిఫిట్స్ ఉన్నా కూడా ఎందుకు చాలామంది ఇంగ్లీష్ మెడిసిన్నే ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు? ఇప్పుడు XYZ పేషెంట్ నా దగ్గర పైల్స్కి వచ్చారనమాట. సో అప్పుడు నేను ఏం చెప్తాను, మీరు ఒక 3 నెలలు లేకపోతే 6 నెలలు మన మందులు వాడండి, దాని తర్వాత పర్మనెంట్గా తగ్గిపోతుంది అనేసి. పేషెంట్స్కి ఎట్లా అంటే రేపే తగ్గిపోవాలి, ఓకే రేపే తగ్గిపోవాలంటే సర్జరీ చేయించుకోవాలి. కానీ సర్జరీ చేయించిన తర్వాత మళ్ళీ పైల్స్ రావచ్చు, సర్జరీ చేయించుకున్న తర్వాత మళ్ళీ ఫిస్చులా రావచ్చు. మనం శాశ్వత పరిష్కారం ఇస్తున్నాం పేషెంట్కి. ఒక 2-3 months మీరు తీసుకోండి మెడిసిన్ అని చెప్తున్నాం. కానీ పేషెంట్స్కి ఎట్లా అయిపోతుందంటే ఇవాళ నేను ట్రీట్మెంట్కి అప్రోచ్ అవుతే నాకు 3-4 రోజుల్లో నా ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోవాలి. దాని సైడ్ ఎఫెక్ట్స్ గురించి వాళ్ళు ఆలోచిస్తలేరు. దాని తర్వాత కాంప్లికేషన్స్ ఏమేమి అవ్వచ్చు అది ఆలోచించట్లేదు. పర్మనెంట్గా ఇమీడియట్గా తగ్గాలంటే అసలు ఇమీడియట్గా ఏది తగ్గదు. పర్మనెంట్గా తగ్గాలంటే గ్రాడ్యువలీ. ఇప్పుడు మీకు 10 years నుంచి ప్రాబ్లం ఉందంటే ఒక 4 నెలలు మీరు భరిస్తే పర్మనెంట్గా అది తగ్గిపోతుంది కదా. లైఫ్ టైం మెడిసిన్స్ వేసుకోవడం బెటరా, 5-6 నెలలు మెడిసిన్స్ వేసుకోవడం బెటరా? అండ్ లైఫ్ టైం మీరు సర్జరీ కన్నా మీ బాడీని ఆల్టర్ చేస్తున్నారు. సో సర్జరీ బదులు మీరు హోమియోపతి తీసుకోండి, మీ బాడీ కూడా ఆల్టర్ అవ్వదు అండ్ ఉన్న ప్రాబ్లం కూడా పర్మనెంట్గా తగ్గిపోతుంది వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్. సో హోమియోపతికి అప్రోచ్ అవ్వండి అంటాను నేను. అండ్ దీన్ని ఆల్టర్నేటివ్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ అంటారు. బట్ ఇది ఆల్మోస్ట్ ఇట్ ఈస్ అ రెగ్యులర్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్. బికాస్ ఏవైతే ప్రాబ్లమ్స్కి వేరే వేరే సిస్టమ్స్లో సొల్యూషన్ లేదో హోమియోపతిలో దానికి పర్మనెంట్ సొల్యూషన్ అనేది ఉంది. ఓకే సార్, ఈ చేతన్స్ హోమియోపతిలో ఏ ట్రీట్మెంట్ అందుబాటులో? మనకు ఆల్మోస్ట్ అన్ని క్రానిక్ డిసీజెస్కి ట్రీట్మెంట్ ఇస్తాం. పైల్స్, ఫిస్చులా ఇప్పుడు మనం డిస్కస్ చేసినాం. షుగర్కి శాశ్వత పరిష్కారం అనేది ఉంటుంది, మోకాల నొప్పులకు శాశ్వత పరిష్కారం ఉంటుంది, క్యాన్సర్ పేషెంట్స్ వస్తారు మన దగ్గరికి. ఇవి క్రానిక్ డిసీజెస్. ప్లస్ ఇప్పుడు చిన్నపిల్లలు కూడా చాలామంది పేషెంట్స్ ఇప్పుడు యాంటీబయాటిక్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ అవుతాయి కదా. సో చాలామంది పిల్లలకి కూడా ఫీవర్ కానీ కోల్డ్ కానీ కాఫ్ కానీ ఉంటే వాళ్ళని కూడా తీసుకొస్తున్నారు అనమాట. సో వాళ్ళకు కూడా 2 daysలోనే మనకు ఫీవర్, కోల్డ్, కాఫ్ ఎంత సివియర్ ఉన్నా, టైఫాయిడ్ ఉన్నా, మలేరియా ఉన్నా, జాండీస్ ఉన్నా ఇవన్నీ తగ్గిపోతున్నాయి హోమియోపతి మెడిసిన్స్ తోటి. సో అన్నిటికీ మనం ట్రీట్మెంట్ ఇస్తాం హోమియోపతి తోటి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. మేము అడిగిన క్వశ్చన్స్కి చాలా ఓపికగా సమాధానాలు ఇచ్చారు అండ్ మీ విలువైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అయిపోయింది కదా, ఎన్ని 6 అయినాయా? సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి మాట్లాడుకుందాం.